గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. क्या भयानक है। गरम गरम चाय बारंगीर जैसे पीता है। ఎందుకో ఎందుకంటే సింపుల్ దానికి రాన అగ్రగొండ సుడు తిరిగిపోయి మండిపోతున్నది మనసు ఉడికిపోతున్నది అది జబ్బు జబ్బా ఏం జబ్బు అతలాకుతల జబ్బు అసలా కుత్రం జబ్బా అదెన్నా वो क्या है। వాళ్ళ కొర టిప్పు నీకు ఏడ్చి వెళ్తావు వయసు తగ్గిడి పిల్ల ఆడేటప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉనికాలు వచ్చి జబ్బు ఇంత వివరంగా చెబుతున్నావు చిలకమ్మ ఈ జబ్బు నీకు వచ్చిందా గతుక్కుమన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి వచ్చే చెప్పేది మరి నీకు విరుగుడెవరిచ్చారు గుణపొంగ అమర్రాజు గారని పెద్దాపురం పిల్ల జమీందారు గారు ఆ రోజుల్లో ఆయన గుర్రవెక్కి సవారు చేస్తుంటే గుర్ర వలిసిపోవాలి కానీ ఆయన ఒకసారి ఆయనకి నాకు లవ్జింగ్ ఆయన రాజస్థానం కోటకెళ్ళిపోయాడు రాజమండ్రి కోటకమ్మ దగ్గర ఉండిపోయాను మరి ఈ బేటీకి విరుగుడు కౌన్ హై చిలకల్। ఇంకెవరో మన చిన్నగడ్డం శివగణేశా ఇదిగో పప్పు చెప్పు ఆడ మీద ఉన్న ప్రేమంతా మనసులో దాచేసుకుంటే గులగుల్ల ఆడిపోయి గుండె పెడితే పళ్ళని బదలేసిపోతాయి అందుకని మంచి చీర కట్టుకుని బత్తాడు మళ్ళీ పూలు పెట్టుకుని రవికిలో బాడి బజాయించి కట్టి ఆడ ముందుకెళ్ళి ఇప్పేయి ఏంటి మనసు అయితే ఇప్పేస్తా అటెండెన్స్ ప్లీజ్ ప్రభు ఎస్ మేడం రాసి సుబ్బారావు ప్రెజెంట్ మేడం రాజేష్ ఎస్ మేడం సరళ సుభద్ర పార్వతి ఏంటమ్మా ఇప్పుడు దాన్ని రావాలేంటి గోదావరి ఘాట్ వరకు వెళ్ళొచ్చేద్దాం ఈ గోదావరి అన్నవరం పిఠాపురం సావర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి మీ పిల్లాడే తీసుకోండి జాగ్రత్త జేడీరావు ప్రెజెంట్ మేడం అన్నవరం మిస్టర్ అన్నవరం 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 పిఠాపురం సామర్లకోట కడియం యానం పాలెం రాజ 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 రాజమండ్రి సంజ ఏంటలా పిచ్చిదాలా నవ్వుతున్నావు నిన్నే సంజ ఈసారి సరుపుతో వాసింగ్ ఇచ్చేయాలి ఎవరు పడితే అడుగు కూర్చుంటాడు అమ్మాయి గారు వచ్చేస్తారు ఆవిడ వచ్చే లోపల సీట్ రిజర్వేషన్ చేసి అదే ఇక్కడ ఎవరో కూర్చున్నారు సంపెత్తను అది లెక్క ఓయ్ ఏటి నీ టవల్ ఆ సీటు మీద పరుస్తున్నావు ఏట్లేదే డాక్టర్ గారు రోజు బస్సులో వస్తున్నారు కదా ఎవడు పడితే అడుగు కూర్చుంటాడు కదా క్లీనింగ్ ఇచ్చి టవల్ వేసి రిజర్వేషన్ చేసాం అబ్బో ఆడ బాబుకేమో నీ బతుకు పరిచావు ఆయన కూతురికేమో నీ టవల్ పరిచావా అసలు ఆ దుమ్ముకి నీ టవల్ కి సంబంధం ఏటి నేను నీకెలా కనపడుతున్నాను తీర్థంలో తెంగరబచ్చలా కనపడుతున్నావు చీర కట్టుకొచ్చా కొంచెం ఎత్తెత్తుగా కొంచెం పల్లంగా కనబట్టలే శశ ఎత్తైన పలవానికి చీరనప్పలేదే అబ్బో ముడికల దాకా లంగా జాను నడు ఊరుడు రవిక నెత్తి మీద పిడత దాని కింద పప్పు ఉంటేనే నువ్వు కరకరమంటావే నా కత్తుల జయమ్మ ఏటిక్కడ నీకోసం సుత్తంటే ఊపిరికేం తక్కువ లేదు ఊపెత్తాం ఏటే ఇదిగో ఏటిది దెబ్బరట్టి అయితే కాక మీద ఏడ్చేసి తెచ్చా చెయ్యి ఎత్తే ఏడిగా ఉంటది కానీ సిదిమి నోట్లో వేసుకుంటే చల్లగా ఉంటది ఎర్రని కారంలో అద్దిస్తా నోట్లో వేసుకో తీసేస్తా ఇది కూడా నేను పెడతలేసి కొట్టామనుకో నీ వ్యాపారం పప్పుల నుంచి దెబ్బరొట్టే వాళ్ళకి ఎదిగిపోద్ది ఎరగ తీసేస్తా దెబ్బరొట్టి లేదు ఏమీ లేదు ఇవాళ ఏమైనా సరే తేలిపోవాల్సిందే ఏడు తెలిపాలి నీకేదో అయిందే నువ్వు తొక్కొచ్చావు వెంటనే టిప్పు సార్ దగ్గరికి వెళ్ళి దేపుతాడు కట్టించుకోపో తా ఎత్తు లేదు గీ ఎత్తు లేదు నువ్వు వెళ్ళి పెద్దమ్మ తల్లికి అభిషేకం చేసిన కుంకుమ తీసుకురావాలి బాగా గుర్తు చేసేవే నేనే పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళి కుంకుమ తేవాలనుకున్నా మరి తీసుకురా ఇవాళ కదా రేపు వెళ్తాలి కాదు ఇప్పుడే తేవాలి ఇప్పుడు కాదని చెప్తున్నాను అంటున్నారు ఏంటి విశేషం బాబా మీకు నూరేళ్ళు ఆయిస్తాడు మీరు దీన్ని చాలా రుణపడి ఉండాలండి 4 రోజుల్లో పరీక్షలు అని చెప్పారండి మీకు పెద్దమ్మ తల్లి కుంకుమ మొన్నే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి ఇప్పుడు ఇది గుర్తేసిందండి
కుంకుమ అంత గొప్పదా? ఈ కుంకుమ పెట్టుకుంటే వ్యాపారస్తులు లాభాలు వస్తాయండి, ప్రేమికులకు పెళ్ళైపోద్దండి. పెళ్లికి పసుపు కుంకుమ తాళి మెట్టెలు ఎంత గొప్ప అండి, పెద్దమ్మ తల్లి కుంకుమ కూడా అంత గొప్పదండి. ప్రేమించిన అమ్మాయికి నుదుటిని బొట్టెడితే తాళి కట్టపోయినా పెళ్లి అయిపోయినట్టేనండి. ఓహో అలాగా. హాయ్. అయితే దాన్ని నువ్వు నాకు తీసుకురావాలి. అంటే పరీక్షలు అదరగొట్టేస్తారా? తీసుకొచ్చాక చెప్తాను. అయ్యి బాబాయ్, అక్కడ మీ సీట్ రిజర్వేషన్ అయిపోయిందండి. మాటలో పడితే ఇంకో ట్రిప్ పోద్దండి, కమిషన్ తగ్గిపోద్దండి. మరి మీరు ఎక్కి లాగేసేయండి చెప్తాను. జాగ్రత్త చూసేకండి. డాక్టర్ బాబు, డాక్టర్ బాబు, అయ్యో రండి మీరు. ఏంటి మీరు అటు చదువుకున్న వాళ్ళు ఎర్రగా పెరగా ఈ బస్ ఎక్కుతారు, దీంట్లో దొంగలు చాదుగలు బాబా కంపెనీ వాళ్ళు ఎక్కుతారండి. అది కదయ్యా. ఇక అటు చూడండి మా అమ్మాయి గారు కూడా కార్లో బస్సులో వస్తున్నారు. మరి మీలాంటి వాళ్ళు కూడా రావాలి కదా. మరి చదువుకున్న వాళ్ళు అంతా మా బస్సులో వెళ్ళాలి. రెడీ నేను బస్సులో కూడా పిలుస్తున్నాను. మీరు రండి మన బస్సు ఓనర్ అయి ఉండి మీరు ఆ బస్సు ఎక్కి మన తలకు వచ్చినట్టు ఉంటుంది సార్. మీరు ఊరికి అరవకండి. ఆ బస్సు ఏంటో, బస్సులో రూల్స్ ఏంటో, కలెక్షన్ సంగతి ఏంటో చూద్దాం వెళ్తున్నాను. కంగారు పడకండి. మన డాక్టర్ గారి దగ్గరకు వచ్చిన పాలిటిక్స్ ఉందిలో. రండి. ఇగో సీట్లన్నీ వస్తున్నాయి. బస్సు సూకినా మీరు ఒకరు. మీరు ఎక్కడి చెప్తాను. ఒరే సర్దుకుంటారావు ఏంటి? హలో, హాయ్. హౌ ఆర్ యు? ఫైన్ థాంక్యూ. మీరు బస్సులో వస్తున్నారేంటి? మీరు కూడా బస్సులో వస్తున్నారుగా? సప్తగిరి బస్సు ఓనర్ కొడుకుని శబరిగిరి బస్ ఎక్కించాడేంటి? మనకెందుకులే. రైట్ రైట్. నా టవల్ వదిలే. ఏంటి ఇందాక నుంచి చెత్త వినిపించుకోకుండా అటు ఇటు తిరుగుతా? వెళ్ళిపోయిందిరే, తిరిగి వస్తుంది. దాంట్లో నా టవల్ ఉందే. పోతే పోయిందిరే, దరిద్రం వదిలింది. ఎంత మాట అనేసావే. 6 ఏళ్ళ నుంచి భుజం మీద ఉంది. ఎంత వాన కాసింది, ఎంత ఎండ కాసింది, ఎంత చలి కాసింది, ఎంత నన్ను కాసింది. అలా అడితే బస్సులో వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. నీకు ఎండ గాయడానికి, చలి కాయడానికి, వాన గాయడానికి నేనుండగా. రేపు పెద్దమ్మ తల్లి కుంకుమ పట్టుకొచ్చి నాకు పెట్టు. தை மாசம் பூத்திருக்கே ஓரத்தில். చూసావారా, పెట్టలో నోట్లు కుక్కి కుక్కి పెట్టింది. బడ్జెట్ లీకేజీలా ఒక్క నోటు మాత్రం బయటకు వచ్చేసింది. మనం ఎలాగైనా కింద మీద పడి ఆ పిట్టతో పాటు ఈ పెట్టని పట్టాలి. అంతే. ఒక పీకు పీకు என்ன శబ్దం? ఓ ఏంట్రా నన్ను పీకావు? నువ్వేగా పీకమన్నావు. పీకమ్మన్నది నన్ను కాదురా, నోటుని. నువ్వే పీకు. డబ్బుంటే ఏదైనా సాగుతుందంటారు. మన విషయంలో డబ్బే సాగుతుంది. ఆటలు నా దగ్గర సాగనివ్వరా. ചിനികയോ എന്നോട് ചിനികയോ എന്നെ സ്വന്തം നോട്ടു അർമ്മയാന നോട്ടു ഇവിടെ നോട്ടു ഇവിടെ വായിച്ചേ. എന്താ ദൈവമേ, ఇంత చినుగున నోటోడ ഞാൻ ఎప్పుడు వాడను. ఏడుపు ఆపు. ఎవరైనా నీ ఏడుపు వింటే నీ నోటు చిప్పామనుకోరు, నీ చీరే చిప్పామనుకుంటారు. దయచేసి నీ ఏడుపు గుండెల్లోనే ఆపుకో. కోనసీమ కొబ్బరి బొండం తాగిస్తాం. என்ன பெரிய கோனசீம కొబ్బరి బొండం. ఇంక కేరళ కొబ్బరి బొండం విడ పెరుసా. ఆవిడ బొండం వెళ్ళ కాదు, ఓపెన్. ఇవిడ క్లోజ్. కుట్టి तेरा नोट बर्रून తిరిగినట్టు స్వప్నమే ఆయా. क्या हो गया కుట్టి? ఎన్ నోటు సిరిగిల్ల ఇవందా సించి అచ్చి. ఇంట్లో ఉంచుతామని చెప్పి దాని నోట్ చింపుతారా? ఇది జమీందారి నోట్, స్పెషల్ ప్రింట్. ఈ విషయం జమీందారు గారికి తెలిస్తే చాలకుడి జైల్లో పర్మనెంట్ గా చెట్టు నరికిస్తారు. అప్పటికి చెప్తున్నాను రాను వీడికి, ఇది ఆంధ్ర నోటు కాదురా, కేరళ నోటు. జాగ్రత్తగా లాగు అని ఉడుపట్టుతో లాగాడు. ఉల్లి పొరలా చిరిగిపోయి. టిప్పు జరిగింది తప్పు. ఏం చేయాలో చెప్పు. 5000 అరేంజ్ చేయండి. సేమ్ నోట్ సేమ్ ప్రింటింగ్ ప్రెస్ నుంచి రాజా గారికి తెలియకుండా తెప్పిస్తాం. నేను ఎందుకు ముస్టు 5000 రూపాయలకి కక్కుర్తి పడితే ఆ కుట్టి వెళ్ళిపోతుంది. 2 కోట్ల రూపాయల ట్రంక్ పెట్టి కేరళ కుట్టి తీయరా. తిప్పు, నడు ఇరిగిపోద్ది. నోట్ వచ్చే వరకు బయట తెరకండి. కుట్టి
మా బ్లాక్ అండ్ వైట్ లో ఎవరంటే నీకు ఇష్టం? ఇవాళ తేలిపోవాల్సిందే. ഞാനൊരു നിർണയാനിക്ക് വന്നിട്ടേ ഞാൻ കല്യാണം பண்ண ഒരു സ്വച്ഛமான മലയാളിതാ பண்ண அந்த மலையாளிக்கு களை தெரியணும் கதாகளி வரணும் அவர்தா எனக்கும் என் கிங்கார வயசுக்கு பசமான அங்குசம் ஒரு பிரியாணி வேணும் ஒரு முட்டை குழம்பு வேணும் ஒரு மீன் குழம்பு வேணும் ஒரு கோழி வேணும் ఏంటే నువ్వు బెడ్లో ఏరుతున్నావా విసురుతున్నావా? బంగారం ఏరుతున్నా. మీరు లెక్క లేదండి, పెట్టుకోండి. ఆ మేనేజర్ గారు ఇస్తా అన్నారు 2 బస్సులు కొనొచ్చు కదా. ఏడ్చావు. ఇదిగోండి కరెంటు బిల్లు 255 రూపాయలు 65 పైసలు. 250 రూపాయలా? 65 పైసలు అండి. అదేంట్రా? 250 రూపాయలు తమరు ఇచ్చారండి, ఆ పైన 65 పైసలు మన జేబులో అండి. అందుకే ఫీజు తీయలేదండి. అమ్మగారు అమ్మగారు ఎంత డబ్బు సంపాదిస్తా లాభం ఏంటండి? బాగా చెప్పారు. ఇవాళ నా 65 పైసలు వెలుగులో మీరు బతుకుతున్నారు. నీ జేబులోంచి 65 పైసలు ఇచ్చిన మాత్రాలు ఇన్ని మాటలు చెప్పాలా? అవి రాసుకోవాలి. 65 పైసలు ఇచ్చా అని చెప్పట్లేదండి, నా 65 పైసలు కట్టం వల్లే కరెంట్ కచ్చేయాలని చెప్తున్నా అండి. ఊరి నాయనో నీ దెబ్బతో 65 అంకే మర్చిపోయిట్టున్నాను. 65 65 మీకు సార్, మీరు లెక్కేసుకోండి సార్. అయ్యారు నా 65 పైసలు. ఓ పని చేయి, ఈ 10 రూపాయలు తీసుకో. పదవుతండి, నా 65 పైసలు నాకు కావాలి. ఏమాయ్ వీడికేదో అయ్యింది. ఏంటి అయ్యేది? పీనాసోడికి ఖర్చు ఎక్కువ అని సర్లే నీ పని చూసుకో. పోను లెక్కేద్దాం ఏంటి? ఏమిటి? 65 పైసలు నా పెట్టుబడి అనుకోండి, ఆ పైసలు నా కమిషన్ అనుకుంటారా? సరే తీసుకోరా. అట్టయితే తీసుకురా ప్రాణం నీక. వాసన. పక్కింట్లో ఎవరో ఎండు చేపలు కాలుస్తున్నట్టున్నారు, వెళ్ళి చూసిరా. ఇది ఎండు చేపల వాసన కాదండి, నా ముద్దుల టవల్ వాసన అండి. టవలా? ఎన్ని రోజులైందో తన వాసన చూసి. అవును, మన ఇంటి నుంచి వస్తుందేంటి? మీరు కానీ తీసారేంటి? ఏంటి రోయ్? మీరు కానీ గౌసింగ్ కట్టారేమో అని. గాడిద లోపల నుంచి వస్తున్నాయి, అంబో లోపల నుంచి వస్తున్నాయి. మా టవల్ వాసనే లోపల నుంచి వస్తున్నాయి. ఆగిపోయేదేటి? ఇగో సందేమా, నా టవల్ చూసారంటే ఆ ఎర్రది మీకోసం మీరు వస్తున్నారని మీరు చూసారు. నాకు తెలీదు. చేతి నుంచి వచ్చిందేటి? ఏంటిది? ఏ మన పాటే? అయ్యి బాబాయ్ దాంట్లోకి ఎప్పటికి ఇచ్చారండి? నువ్వు పాడిన రోజే ఎక్కించాను. అయ్యే బాబాయ్, ఈ విషయం ముందే తెలిస్తే గట్టిగా దమ్ము బిగించి పాడేవాడు కదండి. ఏ గణేష్, ఇఫ్ యు డోంట్ మైండ్ ఆ క్లిప్ కొంచెం తీసివా? ఇంగ్లీష్ లో ఏంటని అడిగారండి? యు డోంట్ మైండ్. ఇఫ్ యు డోంట్ మైండ్. ఇప్పుడు దాన్నే తెలుగులో ఏంటంటారండి? ఏమీ అనుకోపోతే ఇంగ్లీష్ లో అండి? ఇఫ్ యు డోంట్ మైండ్. ఓహో, అయితే ఇఫ్ యూ డౌన్ డౌన్ ఆ టవల్ నాకు ఇచ్చేయండి. ఏంటి? కదా, ఇఫ్ యూ డౌన్ డౌన్ టవల్ నాకు ఇచ్చేయండి. డౌన్ డౌన్ ఇఫ్ యూ టవల్ నాకు ఇచ్చేయండి. అయ్య బాబాయ్, ఆ టవల్. కడియం రాజమండ్రి, నీ టవల్ నా దగ్గర లేదు. ఉన్నా అది నేను నీకు ఇవ్వను. దాని బదులు ఈ టవల్ తీసుకో. ఇట్స్ మై ఓన్, నాది, మై లవ్లీ టవల్, పర్సనల్. టేక్ ఇట్. దానికంటే ఇది నీకు చాలా బాగుంది, తీసుకో. ఇఫ్ యూ డామ్ 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 డామ్. ఏదో పులి బొమ్మలా ఉంది. ఏటో మన టవల్ ముందర ఎక్కడ? మన టవల్ వాసన దీనికి ఎక్కడ ఉంది? దాని లెవెల్ దాంది, దీని లెవెల్ దీంది. ఏటో సరే అడ్జస్ట్ అయిపోతుంది. 6లోంచి 3 తెస్తాం, 3 మనకి ఏంటి? మనకేంటి 2 వస్తున్నాయి? ఆ రోజు ఆడికి ఇచ్చాం, బాబిరాజు గారికి 3 ఇచ్చాం, మార్గడికి ఇచ్చాను 2000. మర్చిపోయి మతి ఎక్కువైపోయింది. అగుజాటు పింది అడిసే ఏట అదేంటి ఆ రంగి ఏట పచ్చ రంగి మనం కింద అది పైన. దాని వాసన దీనికి ఎక్కడ ఉంటుంది? బుజ్జుమండ ఎక్కడుందో ఏడు చేస్తున్నాయి. ఏటో జై రామ్ శ్రీరామ్. ఏంటి సరిపోయింది? తప్పైపోయింది, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది బాబు, తప్పైపోయింది.
తప్పు అయిపోయింది. ఇలా తప్పుడు ఆలోచన చెప్పు తీసి కొట్టుకోవాలని. అరే గణేష్ ఏమైంది? అరే ఠారు, ఠారు, టిప్పు ఠారు. చెప్పు తీసి కొట్టు, నువ్వు కొట్టు. తప్పు అయిపోయింది. టిప్పు వదులు వదులు. చెప్పుతో కొట్టుకుని క్యా హో గయా? క్యా హో గయా హిందీలో అడుగుతావేంటి? కొట్టుకో. అరే ఎందుకురా చెప్తున్నా అనుకుంటున్నావ్? ఎంత తప్పు? కళ్ళతో కలుసుకోవడమేనా? ఆ? తప్పు. ఎంత తప్పు? చిచి ఆ? అసలు కల పాగలా పిశాచి పట్టుకుందా? ఏం లేదు నాకు తన లెవెల్ ఏంటి, మన లెవెల్ ఏంటి? తన చదివేటి, మన చదివేటి? కలతే కరెక్ట్వేనా? అరే ఆ చెప్పులు చెప్పులేముందా? సార్ జావ్ జావ్ కలవరింతలు మాని సో జావ్. నేను పడుకోను. అంత దీనివల్లే నేను పడుకోను. గణేష్ అలా తబ్బిబ్బులైపోతావేటి? అసలు అట్టెందుకు తీసాను? ఏంటి అసలు అట్టెందుకు జరిగింది? ఏటి జరిగింది? వచ్చిన అట్టెందుకు ఊహించుకున్నాను? ఏటి నీ తీసుకున్నావు? చెప్పులెత్తావు సరే. అమ్మ ఇదే నాకు చెప్పినావు. నిద్రపోను నిద్రపోను తిప్పు. నిద్రపోను. ఆడికి ఏటైంది? ముझको मालूम नहीं दिल तो पागल है. నువ్వేమో పాగలు పప్పు అంటున్నావు, ఆడేమో తొంగని అంటున్నాడు. ఏటి అర్ధరాత్రి కాడ గొలగొల గులాబ్జాము? అది ఆడి కల్లోకి నేను వచ్చుంటాను. చేయకూడదు చిందేదో చేసుంటాడు. నేను చెప్పరాని గోకుడేదో గోకుంటాను. పాపం జయమ్మని అడగకుండా కలగన్నానని బాతో చెప్పుతో కొట్టుకుంటాడు. రాబోయే కాలంలో ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని బతకాల్సిన వాళ్ళం. ఆడి కల్లోకి నేను వస్తాను, నా కల్లోకి ఆడొస్తాడు. వాళ్ళ అమ్మ బర్రం తిరిగితే బయటి ఆ కల్లో జరిగిన అన్ని వివరాలు మీకు చెప్పాలా? ఎలాండి ఎలాండి ఓల్తే గారు బుచ్చి బొంగరంలా తిరుగుతున్నావేటే? ఆ తిరిగితే తిరుగుతాం. ఏంటి గణేశా పిలిస్తే నేనే వచ్చి నీ ఒళ్ళో వాలిపోనా? కలగని రప్పించుకోవాలా? ఇలా చెప్పుతో కొట్టుకోవాలా? పిచ్చి గణేశ. అది సాగుతుందో గానీ తెలుసుకోవడం లేదు. రే పెట్టి బద్దలు కొడదామా? పగిలిపోద్ది, పోనీ పెట్టెకు చిల్లులు పెడదామా? పాడైపోతుంది. అంటే బస్ ఎక్కితే రాజమండ్రి వెళ్తుందా? ఆహా, రాజమండ్రి బస్ దగ్గరికి వస్తుంది. ఎల్లా అదే రాజమండ్రి గురించి అడిగితే తిడతారు. అరే పోడా. ఓటిపల్లిలో భూకంపమా? ఇదిగో ఎర్రబ్బాయి, కడియాలి ఎక్కడెక్కాలి? నీకు సరిపోయే సీటులోన ఇల్లియమ్మా. నీకు లగేజ్ స్టాండ్ దా కరెక్ట్ పైకి చెప్పు తెగుద్ది. ఎక్కమ్మా. నువ్వు లోనకి ఎక్కితే నా ఇంజిన్ పెట్టి తెగి పుడుస్తున్నావు. వెళ్ళమ్మా వెళ్ళు. నారెక్కి పోతాలే. ఏ మానమే ఏ సంవత్సరంలో పడదు గొడవ వదిలిపోద్ది. వెళ్ళిపోయింది. నాన్న నిజంగానే ఎర్రగుండానా? మోసపోకురా కక్క. అమ్మాయి గణేష్ ఎక్కడ? గణేషు గణేష్ గణేష్ ఎక్కడా? ఏ అమ్మాయి ఏమన్నా తడ ఉందా? చా సొల్లుంగా Shut up. ఏంటది? రే ఏముంది? अरे भाई गणेश कहाँ? వాడి గురించి చెప్పే ఎంక్వైరీ ఆఫీస్ ఇది. ఒరేయ్, ఆ, రాత్రి వాడి పిచ్చెక్కిందట. ఆ? ఏదేదో కలవరించాడంట. తాయెత్తు కట్టించుకోవడానికి వెళ్ళాడంట. ఇల్లేనా? రాత్రి ఏ కామిని పిశాచో ముగ్గేసుకుని ఉంటది. దాని మీద ఈడు కాలెట్టి ఉంటాడు. అది కాలు పుడుచుకుని ఉంటది. అప్పటి నుంచి सामने पिशाची नहीं टवल पिशाची. టవల్ పిశాచా? हाँ ఈ టవలా? हाँ పాత టవల్ గయా కొత్త టవల్ ఆయా. ఈ టవల్ వచ్చిన దగ్గర నుంచి వాడి దిమాగ్ ఖరాబ్ హో గయా. ఈ టవల్ బహుత్ కాస్ట్లీది. ఇది ప్లాట్ఫామ్ మీద దొరికేది కాదు. ఇది ఎవరో ఇచ్చింది. కౌన్ దియా? నువ్వు 50, నువ్వు 40, నేను 25. నీకు అర్థం కాదు, నాకు అర్థం అవుతుంది. ఈ టవల్ రాకముందు పాత టవల్ తో వాడు మొహం తుడుచుకునేవాడు, మట్టి కూడా తుడుచుకునేవాడు. అంతే ఇల్లేడా? ఈ టవల్ వచ్చినప్పటి నుండి ఇలా బుగ్గలు రుద్దుకుంటుంటాడు. ముద్దులు పెడుతున్నాడు. ఈ బస్ స్టాండ్ లోని 50 మందికి ఈ టిప్పు సుల్తాన్ తో సహా అందరికీ తెలియజేయడం ఏమనగా, మన గణేష్ గాడు ఐశ్వర్యరాయ్ కంటే ప్రపంచంలోని అత్యుత్తమైన అమ్మాయిని ఒకరిని ప్రేమించాడు. పెడత కింద పప్పు పెడత కింద పప్పు. ఏ జయమా గణేష్ ఎక్కడ? ఆడు గొడవలో ఆడెక్కడికో ఎల్లుంటాడు. నీకెందుకు? ఆహా పనుందిలే. ఏం పని? మా ఇద్దరి మధ్యలో ఏం దాపరికాలు లేవు. చెప్పు. ఏం లేదు, ఇవాళ శుక్రవారం కదా, బస్టాండ్కి వచ్చి పెద్దమ్మ తల్లి కుంకుమిస్తానని చెప్పాడు. ఎక్కడ కనిపించట్లేదు. నేను పక్కూరికి అర్జెంట్గా మెడికల్ క్యాంప్కి వెళ్ళాలి. సాయంత్రం ఇంటికి వచ్చేస్తాను. గణేష్ కనిపిస్తే తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పు. పెద్దమ్మ తల్లి కుంకుమ అంటే చాలా నిష్టగల కుంకుమ, నియమంగల కుంకుమ. అది అందరికీ దొరకదు. అదృష్టం ఉంటేనే దొరుకుద్ది. ఏలకి రాలేదంటే మీకు కుంకుమ ఇవ్వడం పెద్దమ్మ తల్లికి ఇష్టం లేదో ఏమో.
అందుకే సాయంత్రం ఇంటికి రమ్మని చెప్పు ప్లీజ్. బతిమాలక్కర్లేదులేమ్మా, రాసి పెట్టుంటే ఆడే వస్తాడు. వెళ్ళండి వెళ్ళండి, మీరు వెళ్ళండి. త్వరగా పోనీ. రైట్ రైట్. వెళ్తామమ్మా వెళ్తామా. అమ్మో, ఈ డాక్టర్ గారు ఏదో కలబడిపోతుంది. ఇంకా లాభం లేదు. ఇవాళ ఏమైనా సరే పెద్దమ్మ తల్లి కుంకుమ నేనే బొట్టు పెట్టించుకోవాలి. Come on, get down, quick. ఓ నాయనో టీకాలు వేసేవాళ్ళు వచ్చారు రోయ్. ఓలమ్మో, పిల్లల్ని ఇంట్లో దాచేయాలా? These people don't understand. We came to give free services. Okay. Hello, we are from Indira Medical College. Malaria medicine. అయితే మందులు అవి. ఒక్క టీకా కూడా వేయడానికి వెళ్ళలేదు. ఆడపిల్ల అయితే 50 రూపాయలు, మగపిల్లలు అయితే 100 రూపాయలు ఇస్తేనే వేయించుకుంటారు. వెళ్ళండమ్మా వెళ్ళండి. పొద్దున టీకాలు వేయడానికి వచ్చారు. పిల్లలు పుట్టకుండా ఏమైనా మందులున్నాయా? No, no. అయితే వెళ్ళిపోండి, ఎందుకు ఊరికే బయలుదేరి వస్తారు? ఆ పిల్ల బతుకు నాశనం చేసిన చాలక మళ్ళీ మళ్ళీ వచ్చి దాన్ని చంపుకు తింటున్నాడే. చిచి నీచుడు, ఇలాంటి అన్ని నడి బజార్లో ఉరి తీయాలా? ఎన్నన్నాడికి సిగ్గు లజ్జా లేదు. ఏం జన్మో ఏంటో. కాకినాడ అమలాపురం కోటిపల్లి కడియం. అంద గణేష్ కేకేస్తే బిలబిలమని వస్తారా? మనం కేకేసి తొక్కరారే. నోటి వాసి. చిలక చెప్పింది అది కనపడలేదేమి. బండి తీయండి. తీయడానికి ఇదేమైనా ఆటోనా టాక్సీనా? బస్సు. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలి. అయ్యగారు కోటిపల్లికి వెళ్ళాలన్నా సకినేటిపల్లికి వెళ్ళాలన్నా మనం విసిలేయాలి. అయ్యగారు ఎవరు అనుకుంటున్నారు? ఎవరయ్యా? ఎమ్మెల్యే ఇస్తామన్నారు, ఇట్టన్ లేక వదిలేశారు. ఆ. ఎంపీ ఇస్తామన్నారు, ఢిల్లీ పడక వద్దని చెప్పేశారు. ఆ. నిన్న సీఎం గారు ఫోన్ చేసి మినిస్ట్రీ ఇస్తామన్నారు. ఇస్తే సీఎం పదవి ఇవ్వండి గానీ మినిస్ట్రీ వద్దన్నారు. ఈయన సంగతి పూర్తిగా మీకు తెలియదు. ఈయన పేరు చెప్తే ఈ చుట్టుపక్కల 18 గ్రామాలు కూడా గడగడ గడగడలాడిపోతాయి. ఈయన నోరిప్పాడంటే భూకంపం, ప్రళయం, కత్తరిల్లిపోద్ది. ఏంటయ్యా గంటలేమన్నా మింగాదా? మాట్లాడు, చెప్పు, నోరు విప్పరా. నా నీటి మాట్లాడతాను. నాకే ఎడితే వెళ్తావు. ఇడు మేసు తిప్పటి తిప్పినాను. ఇడు పోవు చెట్టమంటే నేను ఎక్కడికని పోవు చెట్టాను. పంతులు వేరు చెయ్యాలా, పెంటపూరి వెళ్ళాలా, పంచాయతీది, కండువాతిది, గొలుసు రోడ్డు గోల్డు. ఈడు పోకరు, పంతులు పోకరు. రేపు పాలకొల సంత, బస్సు బుస్సు అనిపించండి. మీ పెద్దలకు దండం. ఈడు చెప్పిండి డబ్బా కొట్టినాను. నాకేడితే వెళ్తావు, నేను వెళ్ళిపోతున్నాను. ఏరా వాడు నోరు విప్పితే ప్రళయమా, భూకంపమా? బాబు అన్ను గేండి. నేను నీ పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చాడు. మీరు రండి, జాగ్రత్తగా చెప్తాను. ఏమండే 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 మీరు వస్తారేమో బస్ స్టాండ్ ఎదురు చూస్తానండి. మీరు రాలేదు కదండి, నేనే వచ్చానండి. నేను పెద్దమ్మ కుంకుమ తెచ్చిస్తాను కదండి, అక్కడ ఆలస్యం అయిపోయింది. ఇదిగోనండి అయ్యగారికి అమ్మగారికి తాళు తీసుకొచ్చానండి. ఇది అయ్యగారు కట్టున్నారు అనుకోండి, అయ్యా బాబాయ్ అని తిరిగేలేదండి. అవునండి, అమ్మగారు ఇది కట్టున్నారు అనుకోండి, ఆవిడ 5వ తారీఖుకి ఆయుష్ అండి. అమ్మా నాన్న ఇంట్లో లేరు. పెద్దమ్మ తల్లి కుంకుమ ఎంత సత్యమో మీకు చెప్పాను కదండి. పెట్టుకోండి, అనుకునేది జరుగుద్ది. పోవతలికి బయటికి వెళ్ళు. ఇంకా నా ముందు నిలబడ్డావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. కానీ మీరు నా మీద ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియాలి కదా. ఇంకా నాటకాలు ఆడకు. అంతా నా కళ్ళతో చూశాను. ఎవరి కళ్ళతాళ్ళు చూస్తారు, కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అర్థం చేసుకుంటారు. మీరేం చూశారో ఏం అర్థం చేసుకున్నారు? తెలివిగా మాట్లాడి తప్పించుకుందాం అనుకోకు. నువ్వు చేసేదంతా మోసం, చెప్పేదంతా అబద్ధం, నవ్వేదంతా విషం. ఏంటండి మీరు మాట్లాడేది? నువ్వు సరళ అనే అమ్మాయి జీవితం నాశనం చేయలేదు. నీ వల్ల అమాయకురాలు పిచ్చిదైపోలేదు. నువ్వు వాళ్ళ అన్నయ్యని చంపేశావు. హంతకుడివి. ఇదంతా అబద్ధమా? చెప్పు. అబద్ధం కాదు. పిల్ల భయపడుతున్నట్టుంది. అరేసుకోబోయి పారేసుకున్నాను. ఏట్రా ఏట్రా చేస్తున్నారు? చెప్తున్నాం గురువా. దారి చూపిస్తారు కొడతాను. నువ్వు పక్కకి రామా.
రే కొడతారు రే సంపేస్తారా నువ్వు పదమ్మా నువ్వు సంపేత్తరే ఏటమ్మా ఇది ఏటీ టైంలో నువ్వు కొంచెం బుర్రంతా నీకు ఆహా లేదా అది కాదండి, నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ ఆలస్యం అయిపోయింది. లాస్ట్ బస్ ఉంటే వెళ్ళిపోదామని. అదే వెళ్ళి గంట అయింది వెళ్ళారు ఫస్ట్ బస్సే మరెలా? మరెలా సరే పని చేయి లోనకి వెళ్ళి పడుకో ఇదే ఫస్ట్ బస్సు నడు నడు మాకు దెబ్బిచ్చి నువ్వు సెటప్ చేసుకుంటావేరా? బ్యాడ్ నేమ్ ఆగా కంగారు అడక చూడు నువ్వు జాగ్రత్తగా ఉండే చోటుకి తీసుకెళ్తాను బ్యాగ్ ఎట్టిచ్చి ఆహా నమ్మమ్మా జీవితంలో ఎవరో ఒకళ్ళు నమ్ము ముఖ్యంగా గణేష్ నమ్ము ఆ బ్యాగ్ ఇవ్వు ఇక్కడ అవునండి కుదరదు గణేష నేరస్తురాలైనా సరే ఆడదాన్ని రాత్రిపూట పోలీస్ స్టేషన్ లో ఉంచకూడదు చట్టం ఉందిరా గురుగారు ఒక్కసారికి చట్టంలో సర్దుబాటు చేసుకోండి ఆమె అమ్మాయి లేదు అనుకోండి గురుగారు మీకు తెలుసు ఫస్ట్ బస్ 5 గంటలకు ఉంది 4 గంటలకు వచ్చి తీసుకెళ్తా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు చూడమ్మాయి అక్కడ కూర్చో థ్యాంక్స్ అండి గురుగారు ఇక ఏటికి కంగారు పడుతున్నావు ఏంటి వీళ్ళంతా మనోళ్ళే ఇక ఏమైనా తిన్నావా నేను రాత్రిపూట తినండి. అయితే మన పార్టీ అనమాట ఇగో పొద్దున 4 గంటలకు వచ్చేస్తా నీకు ఇంకా భయం తగ్గలేదు ఇగో బాయ్ అమ్మాయి కంగారు పడుతుంది కాదు ధైర్యం చెప్పు అలాగే చాలా టైం అయింది ఇన్స్పెక్టర్ ఇంకా రాలేదేంటి రేపు కోర్టులో కేసు ఉంది వస్తే ఆ ఫైల్ పుటప్ చేయమని చెప్పు నేను వెళ్తాను మంది ఎక్కువైనట్టుంది. సాంబశ్వరాయ్ సార్ రేపు కోర్టుకి వెళ్ళాలంట, ఫైల్ రెడీ చేయమన్నారు సిఐ గారు. ఏడే కోర్టు ఫైలా? స్టేషన్కి వచ్చానా? క్లబ్ కదా ఎక్కడికి వెళ్దామన్నా స్టేషన్కి వచ్చేస్తున్నాయి. నైట్ మందుకి ఇబ్బంది అవుతుందేమో. ఏ బ్రాంచ్ షాప్ కానీ వెళ్ళి ఓ బాటలు రామ్ కొట్టురా. త్వరగా వద్దు, 4-5 షాపులు తిరిగి 4-5 గంటలు ఆలస్యం కదా సార్. ఏ నీ చెల్లె ఓన్లే ఈ 4 గంటలు నా బామర్ది అయిపో. అదేంటి సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. ఎలా ఈ రోజుకి ఇదే మన గెస్ట్ హౌస్. రాజా రాజా లేగు రాజా. కూర్చో, నేను కూర్చుంటే నువ్వు లేచిపోతావేంటి? గణేష్ బస్ స్టాండ్ లో గణేష్. ఆ గణేష్ గడ్డం ఆడెప్పుడు దబాలకేసే తీసుకొస్తాడు. ఫస్ట్ టైం ఉండేది పోతాలంటే ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి అమౌంట్ కూడా తీసుకున్నాడు. ఆ విషయం చెప్పలా? ఇక్కడ ఫ్రీగా బ్లూ ఫిల్మ్ చూపిస్తున్నాను అనుకుంటావా? మసిగా ఉందో వెళ్ళిపోయిందో ఎంతసేపు ఏం చెప్తా ఏమైంది ఏం జరిగింది? నిజరా ఎందుకు నన్ను మోసం చేశావు? ఎందుకు నన్ను జంతువుకు అప్పగించావు? ఎందుకు నా జీవితం నాశనం చేశావు? చెప్పు, ఎందుకు నాశనం చేశావు? గణేషా
సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదట ముద్దాయిని నేరస్తుడిగా పరిగణిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి కోర్టు సస్పెండ్ చేస్తూ 1 సంవత్సరం జైలు శిక్ష విధించడమైనది. ఏమిటయ్యా ఇది? మా బతుకులతో ఎందుకు ఇలా ఆడుకున్నావు? మీ చెల్లెలు జరిగిన అన్యాయానికి ఏమిటి పెద్ద న్యాయం జరిగింది ఇప్పుడు? ఆ ఇన్స్పెక్టర్ ఇంకో సంవత్సరంలో బయటకు వస్తాడు, కానీ నా చెల్లెలు బ్రతుకు నవ్వుల పాలైపోయింది కదయ్యా. నా పెద్ద చెల్లెలు పెళ్ళైన మరుసటి రోజే విధమైంది. ఇది పెళ్లి కాకుండానే విధమైంది. వీళ్ళతో నేను ఎలా బతకాలి? లోకుల మాటలు నేను ఎలా భరించాలి? పిచ్చకపోతుందయ్యా. ఎందుకు ఇలా చేసావో చెప్పు. చెప్పు అయ్యా, చెప్పు. అలా మతి చెదిరిన మనసుని ఎలా ఓదార్చను? నేను నిర్దోషిని ఎలా నమ్మించను? ఆ క్షణం నుంచి వాళ్ళ బాధ్యత నాదిగా చేసుకున్నాను. వాళ్ళ కోసం ప్రతి క్షణాన్ని పైసలుగా మార్చుకున్నాను. నాకు ఆకలేస్తే వాళ్ళ ఆకలిని గుర్తు తెచ్చుకుని మర్చిపోయేవాడిని. నా వల్ల చెదిరిపోయిన వాళ్ళ బ్రతుకుల్ని తిరిగి సరిదిద్దాలనే బరువైన బాధ్యతని నవ్వుతూ తేలిక చేసుకున్నాను. అయ్యో సరళ వద్దమ్మా, సరళ వద్దు, చెప్పిన మాట వినాలి. వద్దమ్మా, తప్పు, అలా చేయకూడదు. అయ్యో వద్దు. నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. సారీ. మా అన్నయ్య పర్లేదండి. ఇక్కడ పరిస్థితి అర్థమైంది కండి. అది హలో, ఇగో 3వ ట్రిప్ బస్ వచ్చేస్తే 4వ ట్రిప్ ఎక్కించాలి. మీరు రండి చెప్తాను. అయ్యి బాబా మీతో పెట్టండి, అబ్బాయి పోతారు. రండి మీరు. మలయాళ మహత్తర నాట్య వీర మార్తాండ తేజ నమ్మ కొట్ట ఎత్తి వందిట్టార్ వరణం తెరిచా తప్పతిగా మలయాళి ఇది గర్రా రైత్ బజారా. రే మలయాళి, రే బందర్ సుధాకర్, ఏమ్రా ఏమైందిరా? ఏమి వేషం? ఎనదు వేషమిల్ల, ഞാൻ ഒറിജിനൽ മലയാളി. ഉവ്വ, എൻ പേര് സുധാകരല്ല. പവളക്കുടി പാലഘാട്ടനായൻ, മമ്മൂട്ടിയുടെ കണ്ണ, മോഹൻലാൽ എനക്ക് തമ്പി. എന്താ കുട്ടിയോ? என்ன நாயரோ? സൗഖ്യമോ? சௌக்கியம். இந்த ஆயிரம் பிடிச்சியோ? குடிச்சு பைடு சாருதா. ഞാൻ பிடிச்சியோ? உங்கள் தேவன் யார்? ഗുരുവായൂർ. உங்க பண்டிகை? ഓണം. சாரோட Dress? ഒരു ബനിയൻ, ഒരു ലുങ്കി, ഡ്രായർ மட்டும் വിഐപി. குடிச்சது? ഒരു ബീഡി. குடிச்சது? ഒരു ചായ. சாரோட படிப்பு? തിരുവനന്തപുരം. ஜோளே? കാലി. என்ன அப்பனே, உன்னை பார்த்து என் வயசு பொங்கும், நாட்டியமாட தோணும். ഒരു തോര പിടിച്ച് വിളയാടും. സിന്ധു നദി എന്നിസൈ അഴകിരിലേ കഥാക്കളിയും എന്ത് പഠിച്ച് സംസാരിയും. നീ ആര്? ഇങ്ങ കേരള രാഷ്ട്ര സമ്പ്രദായ കഥാകളി ബീഭത്സ ഭയങ്കര നാട്യാചാര്യ ചെത്ത കഥാകൾ ഉടുത്തെടുത്ത പാടുപോലോ.
யாருக்கு தங்கள் வானகரை குறுக்கு ஓரக்கில செய்யும் இப்போ எனக்கு என்ன தாரி? ஒரு வெள்ளை மலையாளி வீரன் ஒரு பக்கம், ஒரு கருப்பு நாட்டிய மயூரம் இன்னொரு பக்கம். நான் எந்த ரோடு போனோம்? எனக்கு போகுதே. என்னடா என்ன ಬೇಕು ఎవరు మీరు వాల్ ఎంత వేషం ఓణం డొనేషన్ హూ ఇస్ దిస్ ఉంగల్ కన్ననా కాదల్ మన్ననా సలాం అలైకుం భాయ్. ఈ పుట్మలకు ఈ పుట్టుకోచుకు ఏ లింకు చెప్పటి పో ఇదేవడ్రా పట్టు వస్త్రాల కాటికాపరి మొగుళ్ళ దబాయిస్తున్నాడు ఏయ్ కౌన్ రే తుమ్ నా అంత కుట్టి కళ్యాణ చేయు అసత్యమానా అంద కుట్టి నా కళ్యాణం చేయదు పక్షి. అంద కుట్టి నా కళ్యాణం సెంచు ఆ పిల్లకి నీ చెల్లకి సంబంధమే లేదు. నువ్వు వెళ్ళి మీ ఊళ్ళో మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టుకుని సర్కస్ చేసుకో. నీకెందుకురా పెళ్లి? ఇది పుట్టినప్పటి నుంచి దీని బారసాల ఖర్చు, పురిటి ఖర్చు, గౌన్ల ఖర్చు, ఓణీ ఖర్చు, లంగాల ఖర్చు, ఇది పెద్ద మనిషి అయినప్పటి ఖర్చు, ఇది తప్పు చేస్తే ఊరి పెద్ద మనుషులు జరిమానా వేసిన ఖర్చు, పోలు మొత్తం ఖర్చు ఎంత అయిందో తెలుసా? 72,000 రూపాయల మీద 2 రూపాయలు పెచ్చు. అందుకే దీని వరల్డ్ కాపీ రైట్స్ నావి. ఈరోజు దశమి, ద్వాదశి వెళ్ళే లోపు ఎవడైతే 75 రూపాయలు వండి నా కైలో కుడిపారో వారికి ఈ పండు నా కుడుప. సకల భాష వల్లవనే ఇదల డిడక్షన్ ఉండో ఉండో ఎవడో నీ చెయ్యో మరి కాలో లేపే డబ్బు కుడుకులే అన్న. గుర్తుంచుకోండి, ద్వాదశి నాడు ఆకాశంలో సొక్క పొడవక ముందు మన కడుపులో సొక్క పడక ముందే మీరు డబ్బులు తేవాలి. డబ్బు తెస్తా, ఎందుకంటే ఈ చిలక మీదే నా చిలక దోష ఆధారపడి ఉంది. పిట్ట వేద్దాం రెట్ట. వాడికంటే ముందు మేమే డబ్బు తెస్తుమో. ఎంతయో? 72,000. గుర్తువచ్చి పైన 2 చెడతా వరియో వందియో. మేనేజర్ గారు, దీంతో మీ లోన్ పూర్తయింది. మీలాంటి సిన్సియర్ కస్టమర్స్ కు లోన్ ఇవ్వటం మాకెంతైనా లాభమేనండి. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అసోసియేషన్ పోటీ చేయాలంటే మినిమం 2 బస్సులు ఉండాలి. మీరు ఇంకో 2 బస్సులు కొనమంటే కొనరు. మీకు లోన్ ఎంత కావాలన్నా రెడీ. నేను ఎన్నిసార్లు చెప్పినా ఏంటలేదండి, మీరేం చెప్పండి. మీరా ఇప్పటికీ ఈ బస్సు ఓన్ అయింది. ఇంకా కట్టనా? ఈ టెన్షన్ నాకు వద్దు బాబు. సిగరెట్ ప్లీజ్. నాకు అలవాట్లేదు. నమస్కారం అండి మేనేజర్ గారు. మా అబ్బాయికి పెళ్లి సంబంధం వచ్చింది. 100 బస్సులు కట్టడం ఇస్తామన్నారు. నేనే వద్దనిస్తాను. అన్ని బస్సులు ఇస్తామంటే వద్దన్నారు ఎందుకండి? మనకి 200 బస్సులు ఉండాలి, లేకపోతే ఇన్సల్ట్ అవుతుంది కదా. మగపిల్లాన్ని పెట్టుకొని నేనే ఇంత కష్టపడుతున్నాను అంటే ఒక్క బస్సు పెట్టుకొని ఆడపిల్ల పెళ్లి ఎలా చేస్తారో. మేనేజర్ గారు, ఓ సిగరెట్ ఇవ్వండి. అలవాట్లేదన్నారు. లేకపోతే చేసుకుంటాను. ఏమండి? పొగ పీల్చడం కూడా రానోళ్ళు లోన్లు ఎలా తీరుస్తారో. నేను వస్తాను సార్, సెలవు. మేనేజర్ గారు, ఆ 2 కోట్ల లోను రెడీ చేయండి. ఇంకో 50 బస్సులు కొంటాను. నేను ఇంకో 2 బస్సులు తీసుకుంటాను. లోన్ ఇప్పించండి. అది ఆ మాట మీద ఉండండి బాబా, త్వరగా రండి. ఉండు. ఇందాకేమన్నాను? 2 కదా, ఇంకో 2 ఇప్పించండి. అయ్యప్ప